కూడా ఆరోపీలు మనకు ప్రెస్టీజియస్, రిక్వైర్మెంట్ కూడా పబ్లిక్ కూడా చాలా అవసరము. బయటికి పోండి, ఒక మీడియా అందరూ బయటికి పోండి, ఊకే సూర్చీలు మీ సపోర్ట్లు. మీడియా సమావేశంకి మీరందరూ ఎందుకు వస్తారు? సో మనస్ఫూర్తిగా బట్టి విక్రమార్క గారికి రిక్వెస్ట్ చేయగానే డబ్బులు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆయన చేయకపోతే నిరాహార దీక్ష చేస్తామన్నాము. నన్ను ఆకలి మీద కూడా ఉంచడం కూడా ఆయనకి ఇష్టం లేదేమో. చెప్పండి బ్రదర్. ఇప్పుడు దీంతో ఆరోబీల ముచ్చటకు వస్తే అరసపల్లి పనులు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళా అరసపల్లిలో స్టార్ట్ అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలే. సో అక్కడ పెండింగ్ పడుతుంది వరకు. ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇచ్చేయాల. దాని ఫండ్ మాత్రం టోటల్గా 137 crores, టోటల్ ఆల్మోస్ట్ 100% ఫండ్ సెంటర్దే. సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఇక దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి. ఆర్ఓబి ఉంది, ఒకటి ఆర్యూబి ఉంది. దాన్ని నత్తనడకన్నా స్టేట్ గవర్నమెంట్ సర్వేలు చేసుకోవటము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో అయింది, ఆయన అది కన్ఫ్యూజన్ ఉంది, ఏమైనా నాకు కూడా అర్థమైతే లేదు. ఏదో సరే కారు మీద బుక్ అయితే వచ్చింది కదా, ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్లు వేసి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి ఇది ఎప్పుడు, ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్, 1.5 years దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే, ధ్యాస లేకపోతే ఎట్లా అండి? ఒక 10 ఆరోపీలు, నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో 2 టర్మ్లలో 10 ఆరోపీలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము. 7 అయిపోతున్నాయి, 2 బోధనలు ఉన్నాయి. అసలు పట్టింపు లేకపోతే ఎట్లా? అలుగుతే ఏదో పదవి ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా, ఏదో ఒకటి వచ్చింది కదా, కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయనను కూడా కోరుతా ఉన్నాం. ఏం పదవి వచ్చింది? ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి. ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయి? 6 గ్యారంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో చాలా గాంధీ సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్? అసలు ఇంప్లిమెంట్ గ్యారంటీ స్కీమ్లకి ఈయన సలహాదారా? షిప్ మీద ఫ్లాగ్ ఉంటుంది అనుకుంటుండే మరి. ఫ్లాగ్ షిప్ అంటే సరే కానివ్వండి. బోధన ఆరోపీలు ఫాస్ట్గా చేయాలన్నది మా డిమాండ్. చెప్పండి బ్రదర్. నేను మీకు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు, బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే? ఇది మొత్తం డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మన ఆయనను కూడా కలుపుతున్నాను నేను అందులో అధ్యక్షుడుగా. 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే. వాళ్ళకి నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం. 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17%. ఏమై అంజిబాబు రాసినావు 21 అని? ఏ లెక్క చెప్పు, చెప్పు. ఏ లెక్కతో 21% ఏం చెప్పు. బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంత ఉంది? అవుట్ ఆఫ్ 17,000 ఎంత? 12,700. స్టేట్ వైడే కదా చూసేది.
నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకు రాసినావు? స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి